కానీ 2 ఏళ్ల కాలంలోనే చాలా పెద్ద ఎత్తున ప్రజల దగ్గరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని చేరుస్తోంది కూటమి. నమస్తే. కూటమి నాయకుల వైఖరి కారణంగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజలకు మరింత దగ్గరవుతోంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన శ్రేణుల్లో స్థైర్యం పెరుగుతోంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకుల అరెస్టుల ద్వారా జగన్మోహన్ రెడ్డి పరామర్శలకు సంబంధించిన షెడ్యూల్ ని కూటమి సర్కారు రిలీజ్ చేస్తోంది. ఓ బహిరంగ సభ పెట్టడం, అక్కడి జనాలందరినీ తరలించడం, అక్కడ ఒక ఉపన్యాసం చెప్పడం వేరు. కానీ జస్ట్ పర్యటన చేస్తేనే వేలాది సంఖ్యలో జనం బయటికి రావడం, జగన్మోహన్ రెడ్డి కోసం వెయిట్ చేయడం, జగన్మోహన్ రెడ్డి వెళ్ళినంత దూరం ట్రావెల్ చేయడం, ఇవన్నీ కూడా వైసీపీ మళ్ళీ రావాలని ప్రజలు కోరుకుంటున్నారు లాంటి ఒక ఇండికేషన్ ని తెలుగుదేశం పార్టీ కాదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాదు, న్యూట్రల్ గా ఉండే ఓ 15-20% మంది జనాలకి ఇస్తున్నాయి. తెలియకుండానే కూటమి జగన్మోహన్ రెడ్డికి ఒక రెడ్ కార్పెట్ వేస్తోంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. నమస్తే. వైసీపీ నాయకుల అరెస్టుల ద్వారా, అరెస్టులకు పరామర్శలకు జగన్మోహన్ రెడ్డి వెళ్తున్న సందర్భంగా అడ్డంకులు కల్పించడం ద్వారా, అక్కడకు వెళ్లొద్దు అని చెప్పడం ద్వారా జగన్మోహన్ రెడ్డి పర్యటనలు సక్సెస్ అయ్యేలా చూస్తోంది కూటమి సర్కార్. నమస్తే. అదే సమయంలో ఇవి కేంద్ర ప్రభుత్వానికి కూడా ఒక సంకేతాలుగా కనపడుతున్నాయి. అలా భావిస్తున్న భారతీయ జనతా పార్టీ జగన్మోహన్ రెడ్డి పర్యటనలకు వస్తున్న స్పందన చూసిన తర్వాత మళ్ళీ జగన్మోహన్ రెడ్డి రాబోతున్నారు లాంటి నివేదికలు, ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ కేంద్ర ప్రభుత్వానికి కూడా చేరడానికి సంబంధించిన అవకాశం ఉంది. కాబట్టి సో జగన్మోహన్ రెడ్డికి జనాల్లో ఉన్న ఆదరణ ఏంటి అనేది ఢిల్లీకి కూడా తెలిసేలో చేస్తుంది కూటమి. నమస్తే. జగన్మోహన్ రెడ్డి పట్ల జనాలు ఏమనుకుంటున్నారు అనేది ఢిల్లీకి కూడా బలంగా ప్రతి వారానికి 10 రోజులకు ఒకసారి తెలిసేలా చేస్తుంది కూటమి సర్కారు. నమస్తే. కూటమి సర్కారు తీసుకుంటున్న నిర్ణయాలన్నీ జగన్మోహన్ రెడ్డికి ప్రజల్లో రెడ్ కార్డ్ పెట్టేసి ఆహ్వానం తెలిపేలా ఉన్నాయి. నమస్తే.